అందరికీ నమస్కారం. నేను మీ ప్రియ. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. మై టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. విజయనగరం జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు సూపర్ 6ను సూపర్ హిట్ చేశామన్న సీఎం. రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడి. రాజమండ్రి తిరుపతి మధ్య విమాన సర్వీస్ను వర్చువల్గా ప్రారంభించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. రాజమండ్రి నుండి పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పార్టీ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్పై అవగాహన. పాల్గొన్న జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తమ ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది అని, మానవతా దృక్పథంతో సంక్షేమ పాలన అందిస్తుంది అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో నిర్వహించిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి నెల ఓ గ్రామానికి నేరుగా వచ్చి పింఛన్ల పంపిణీ చేస్తున్నానని, పర్యవేక్షిస్తున్నానని, అందులో భాగంగానే దత్తి గ్రామానికి వచ్చానని చంద్రబాబు తెలిపారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంలో కేవలం 500 మాత్రమే పెన్షన్ ఇస్తున్నారని, కానీ ఏపీలో మాత్రం తాము అత్యధికంగా అందిస్తున్నామని పోల్చి చెప్పారు. రాష్ట్రంలో ప్రతి 100 మందిలో 13 మందికి పెన్షన్ అందుతుంది అని, అందులో 59% మహిళలే అని వివరించారు. రాజమండ్రి తిరుపతి మధ్య నూతన విమాన సర్వీస్ను ఢిల్లీ నుండి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరులు వర్చువల్గా ప్రారంభించారు. అలయన్స్ ఎయిర్ సంస్థ ఆధ్వర్యంలో వారానికి 3 రోజులు రాజమండ్రి నుండి తిరుపతి మధ్య ఈ విమాన సర్వీసులు నడవనున్నాయని తెలిపారు. ఉదయం 7:40 తిరుపతిలో బయలుదేరి 9:25 రాజమండ్రి చేరుకుంటుంది అని, ఉదయం 9:50 రాజమండ్రిలో బయలుదేరి ఉదయం 11:20 తిరుపతి చేరుకుంటుంది అని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజనగరం ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ కెఎన్ శ్రీకాంత్, అలియన్స్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా వెంకట స్వామి దర్శనం చేసుకోవాలనే ఆలోచనతో నెక్స్ట్ 3 months వరకు ఫస్ట్ టైం ఒక ప్రయోగం కింద చేస్తున్నాం. దీన్ని మేము స్ఫూర్తిగా తీసుకొని దేశంలో కూడా ఒక 30 రూట్ల ఎల్ఐసి దగ్గరలోనే అది కూడా ఇలా క్యాప్ చేస్తూ లాంచ్ చేయడానికి సిద్ధపడుతున్నాం. ఇది ఒక కొత్త ప్రయోగం. ఖచ్చితంగా అందరి తాలూకు ఆశీస్సులతో సూపర్ హిట్ అవుతున్న ఆలోచన మొదలు పెడుతున్నాం. మరొక పక్కన రాజమండ్రికి పుష్కరాలు కూడా 2027లో రాబోతున్నాయి. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాలు రెండు కూడా కలిసి రాజమండ్రిని దేశ స్థాయిలో ఒక ముఖ్యమైనటువంటి ఒక పుష్కర స్పాట్ గా తయారు చేయాలని రెండు ప్రభుత్వాలు కూడా, ఒక పక్కన నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరి తాలూకా సహకారంతో మేజర్ డెస్టినేషన్ గా తయారు చేయాలని, స్థానికంగా అన్ని రకాల సదుపాయాలు కూడా క్రియేట్ చేయాలని ఇప్పటి నుంచి అడుగులు కూడా వేస్తున్నాం. అక్కడున్న ఘాట్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, అదర్ ఫెసిలిటీస్ కావచ్చు. దానితో పాటు కనెక్టివిటీ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించి ఎయిర్పోర్ట్ ను కూడా డెవలప్ చేయాలని టెర్మినల్ బిల్డింగ్ మరికొన్ని నెలల్లోనే పూర్తి చేసుకొని అది కూడా ఇనాగ్రేషన్ చేయడానికి సిద్ధపడుతున్నాం. దానికి కావాల్సినటువంటి అడిషనల్ కనెక్టివిటీ ఇప్పుడే మళ్ళీ ఎంపీ గారు కూడా కోరడం జరిగింది. షిరిడీకి, అలాగే మన గోవాకి, అలాగే మనకి అహ్మదాబాద్ కి, వీటిని కూడా కోరారు. దానితో పాటు మేము ఆలోచిస్తుంది బెంగళూరు కూడా కనెక్ట్ చేస్తే రాజమండ్రికి బాగుంటుందని దగ్గరలోనే వర్కౌట్ చేస్తున్నాం. బెంగళూరు ప్రత్యేకంగా ఒక కనెక్టివిటీని స్టార్ట్ చేయడానికి ఆల్రెడీ ఉందా? సో అడిషనల్ గా ఇంకో బెంగళూరు ఇంకా అడిషనల్ ఇంకొకటి కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేయాలని దాని మీద కూడా దృష్టి పెడుతున్నాం. మిగిలిన కనెక్షన్ కూడా ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా దృష్టి పెట్టి మనం పుష్కరాల సమయానికి ఉజ్జయిన్ బెనారస్ గురించి మన బుచ్చి చౌదరి గారు స్పెసిఫిక్ గా అడుగుతున్నారండి. అలాగే వారణాసి, ఉజ్జయిన్ వారణాసి కూడా వాటన్నిటిని కూడా కనెక్ట్ చేయడానికి రానున్న కాలంలో మేము కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి రాజమండ్రిని మేజర్ డెస్టినేషన్స్ అక్రాస్ ద కంట్రీ అన్ని కూడా కనెక్ట్ చేయడానికి నేను ఖచ్చితంగా నా తాలూకా కృషి మీరందరితో పాటు సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఒకటి రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఏంటంటే ఏ కనెక్టివిటీ స్టార్ట్ చేసినా సరే
100% ఆక్యుపెన్సీ దొరుకుతుంది. ఢిల్లీకి స్టార్ట్ చేసాం, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అడిషనల్ ఇంకో ఢిల్లీ కనెక్టివిటీ కావాలి, ముంబైకి స్టార్ట్ చేస్తాం అడిషనల్ గా కావాలి. ఏ పట్టణానికి స్టార్ట్ చేసినా ఫుల్ వెల్కు సెకండ్ కనెక్టివిటీని కూడా డిమాండ్ చేసే స్థాయిలో ఈరోజు రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉందంటే ఎంత పొటెన్షియల్ ఉందో మనం గమనించాలి. ఆ పొటెన్షియల్ కి అనుగుణంగా ప్యాసింజర్స్ కి మనం ఆ ఫెసిలిటీ. విజయనగరం జిల్లా చీపురపల్లి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ను జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను క్యూఆర్ కోడ్ ద్వారా చెప్పుకోవచ్చు అని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి కేవి సూర్యనారాయణ రాజు, ప్రచార విభాగం అధ్యక్షులు బలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు, పార్టీ కార్యదర్శి ఇప్పిలి అనంత్, గుర్ల, చీపురుపల్లి మండల అధ్యక్షులు పొట్నూరు సన్యాసి నాయుడు, వరహాల నాయుడు, జెడ్పీటీసీ వాకడ శ్రీనివాసరావు, గరివిడి అధ్యక్షులు మీసాల విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలన్నీ ద్వారా ఎవరైనా అధికారులు కక్షపూరితంగా, కొంతమంది అధికారులు కక్షపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ, కార్యకర్తల మీద కానీ, సోషల్ మీడియా మీద కానీ, మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను, మీ ప్రజాప్రతినిధులు ఎవరికైనా ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వంలో 100% రైతులకి మేము యూరియా కానీ, డిఏపి కానీ, లేదు రైతులకు కావాల్సిన మేమేమైతే ఎరువులు ఇచ్చామని మీరు అనుకుంటే ధైర్యంగా గ్రామాలకు వెళ్ళండి, గ్రామాలను అడగండి. అడిగితే గ్రామాల్లో మీకు రైతుల దగ్గర నుంచి వచ్చే సమాధానాన్ని ఖచ్చితంగా మేము అంగీకరిస్తామని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ ఈ డిజిటల్ బుక్ని మీ ద్వారా ఇవాళ లాంచ్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో దసరా వేడుకలు విశాఖ నగరంలో ఘనంగా నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకుడు ఈశ్వర్ చౌదరి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథులుగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశురామరాజు, ఆకుల అప్పలసూరి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈశ్వర్ చౌదరి ఇంత పెద్ద సంస్థను నెలకొల్పడం గొప్ప విషయమన్నారు. సమాజాన్ని చైతన్యపరిచేలా వార్తలు ప్రచురించి సమాజాభివృద్ధికి బాట వేయాలి అని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో చెరువు రామకోటయ్య, డాక్టర్ బొడ్డేపల్లి రఘు, దొడ్డి కిరణ్, జార్జ్, లెక్కల శ్రీనివాస్, నందకుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జర్నలిస్టులకు దసరా కిట్లు అందజేశారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు సుమారు 3 గంటల పాటు వచ్చిన అతిథులందరినీ ఆహ్లాదపరిచినటువంటి మహత్తరమైనటువంటి ప్రతిభా పాఠవాలను చూపించినటువంటి చిన్నారులందరికీ కూడా అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. అలాగే ఉగాది ఈ 4 పండుగలు కూడా జర్నలిస్టులు ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఈ కార్యక్రమాలన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఈరోజు అతిపెద్ద పండుగ దసరా పండుగ రోజు జర్నలిస్టులు ఒక సంబర వాతావరణం ఉండాలని ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం. గతంలో కూడా దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది పండుగలన్నింటినీ కూడా చాలా ఘనంగా మనం జరుపుకున్నాం. అదేవిధంగా జర్నలిస్టులకు ఒక వెల్ఫేర్ ఉండాలి, జర్నలిస్టులకు ఒక సహకారం అందించాలనే ఉద్దేశంతో పుట్టిందే ఈ తెలుగు జర్నలిస్ట్ ఫోరం. దాంతోపాటు జర్నలిస్టుల హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాల్లో కూడా ఈ తెలుగు జర్నలిస్ట్ ఫోరం పాల్గొంది. విశాఖకు సంబంధించి ప్రత్యేక రైల్వే జోన్ కావాలని ఢిల్లీ స్థాయిలో ఆందోళన చేసి ధర్నా చేసిన ఘనత కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఉంది. అలాగే సమైక్యాంధ్ర ఉద్యమం కావచ్చు, ఇలా అన్నింటిలో కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం తన పాత్రని సుస్థిరపరుచుకున్న పరిస్థితి ఉంది. అది చెప్పడానికి మేమందరం కూడా చాలా గర్విస్తున్నాం. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఉమ్మడి జిల్లాల్లో కూడా ఈరోజు తెలుగు జర్నలిస్ట్ ఫోరం తన టీమ్స్ వేసుకొని అన్ని జిల్లాల్లో కూడా ప్రతి పండగ కూడా వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తుందని కూడా ఈరోజు సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాం. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల్లో కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం సభ్యులు ఉన్నారు. ఒక విశాఖ జిల్లాలోనే 700 మంది ప్లస్ జర్నలిస్టులు మన సంఘంలోకి వచ్చారు. దీన్ని చాలా గర్వంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఒక శక్తిగా మారి జర్నలిస్టులకు అండగా నిలుస్తుందని సభ్యులకి ఈరోజు దసరా ఉత్సవాల సందర్భంగా మీ అందరూ కూడా మాటిస్తున్నాను. బిఎస్ఎన్ఎల్ సేవలు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఐటీఎస్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు అధ్యక్షతన వహించారు. కార్యక్రమంలో మొదటగా బిఎస్ఎన్ఎల్ సభ్యుల బృందం గోకవరం బస్టాండ్ నుండి కొడ్డపల్లి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. మాతృ సంస్థ అయిన టెలికాం నుండి బిఎస్ఎన్ఎల్ విడిపోయి నేటికి 25 సంవత్సరాలు పూర్తయిందన్నారు. బిఎస్ఎన్ఎల్ సంస్థ ప్రస్తుతం ఉన్న మార్కెటింగ్ లో ప్రత్యర్థులు ఆటుపోట్లు తట్టుకుంటూ ముందుకు వచ్చింది అన్నారు. కార్యక్రమంలో సిహెచ్వి సత్యనారాయణ,
వై శైలజ, పమ్మిడి శ్రీనివాస్, శారదాదేవి, జయశ్రీ, బాసు, ఎంఎస్ఆర్వి తదితరులు పాల్గొన్నారు. మాతృ సంస్థ అయిన డిపార్ట్మెంట్ కమ్యూనికేషన్ నుంచి విడిపోయి బిఎస్ఎన్ఎల్గా ఫార్మ్ అయిన తర్వాత 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎన్నో ఉడుగుడులతో ఎన్నో వైవిధ్యమైన సేవలతో ముందుకు వస్తున్న బిఎస్ఎన్ఎల్ 20 వసంతాలు పూర్తి చేసుకుని 26వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజానీకానికి మరియు బిఎస్ఎన్ఎల్ చందాదారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇది చాలా గర్వించదగ్గ విషయము. ఎన్నో ఒడుగుదొడుకుల మధ్య బిఎస్ఎన్ఎల్ ముందుకు వెళ్తూ ఎన్నో ఆటుపోట్లు తట్టుకుంటూ అన్ని ప్రత్యర్థుల పోటీతత్వానికి భిన్నంగా అధిగమిస్తూ మన బిఎస్ఎన్ఎల్ ముందుకు వస్తుందండి. ఈ 25 సంవత్సరాలు పూర్తి సందర్భంగా మేము ఈరోజు భారీ ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నాము. ఎందుకంటే గత 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి కూడా బిఎస్ఎన్ఎల్ ఎన్నో రకమైన సేవలు అందిస్తూ ప్రజలకి చేరువవుతుంది. ఎంతో తక్కువ తారీఫ్తో ఉన్న ప్లాన్స్ తోటి ముందుకు వస్తుందండి. అలాగే ఈ సందర్భంగా ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైన సంవత్సరం అండి. ఎందుకంటే 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఒకటి, అలాగే 4G స్వదేశీ విజ్ఞానంతో తయారైన 4G టెక్నాలజీతో 4G సర్వీసెస్ మన ప్రధానమంత్రి పిఎం మోదీ గారి చేతుల మీదుగా జాతికి అంకితం చేయడం జరిగింది 27వ తారీఖున. వాటి సందర్భంగా కూడా మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఎందుకంటే 4G సర్వీసులు కేవలం స్వదేశీ విజ్ఞానంతో తయారు చేయబడ్డాయి. ప్రత్యర్థుల టెక్నాలజీ అయితే వేరే ఫారిన్ తెచ్చుకున్నవి, కానీ మనదంతా కూడా మన బిఎస్ఎన్ఎల్లో ఉన్న టెక్నాలజీ అంతా స్వదేశీ విజ్ఞానంతో తయారు చేయబడ్డది. కాబట్టి అందరూ కూడా ఈ స్వదేశీ విజ్ఞానానికి తోడ్పాటు ఇవ్వాలని ప్రత్యేకంగా కోరుతున్నామండి. అలాగే ఈ 4G తాలూకా 813 టవర్స్ ఆల్రెడీ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బిఎస్ఎన్ఎల్ బిజినెస్ ఏరియాలో, రాజమండ్రి బిజినెస్ ఏరియాలో ఆల్రెడీ పెట్టుబడి జరిగిందండి. ఇవన్నీ సేవలు అందిస్తున్నాయి. అదేవిధంగా ఇంకా కూడా ఇంకొక 25 టవర్స్ కూడా ఇంకా త్వరలోనే వచ్చే అవకాశం ఉందండి. అలాగే బిఎస్ఎన్ఎల్ అన్ని టెక్నాలజీని అందిపుచ్చుకొని మన FTTH టెక్నాలజీ ఫైబర్ టు హోమ్ అది కూడా భారీ ఎత్తుగా ప్లాన్ చేసుకుని ఇప్పటికే 21,000+ చిలుకు కనెక్షన్స్తో ముందుకెళ్తుందండి. అలాగే చాలా భారీగా ప్లాన్స్ ఉన్నాయి మాకు బిఎస్ఎన్ఎల్ ఈ సంవత్సరం. ఎందుకంటే ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైన సంవత్సరం కాబట్టి బిఎస్ఎన్ఎల్ చాలా టార్గెట్స్ తోటి ప్రత్యేక లక్ష్యంతో ముందుకెళ్తుంది. అలాగే మేము అనదర్ ఒక 20,000 40,000 కనెక్షన్స్ కలపాలని చెప్పేసి అనుకుంటున్నాము. మాకు కూడా ఈ LCOs MSOs కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళు కూడా బిఎస్ఎన్ఎల్ అందించిన IFTV ప్లాన్ ప్రకారం, IFTV అంటే ఇంట్రానెట్ ఫైబర్ టీవీ, త్వరలోనే ఆల్రెడీ ఇస్తుందండి సర్వీసెస్. చాలా ఛానల్స్ 400+ ఫ్రీ ఛానల్స్, అలాగే 9 OTT ప్లాన్స్, అలాగే మన తెలుగు ఛానల్స్ అన్నీ కూడా ప్రసారం చేస్తుంది IFTV ద్వారా. కాబట్టి అందరూ కూడా ఈ ప్లాన్ని సద్వినియోగం చేసుకుని 400 రూపీస్కే ఈ IFTV ప్లాన్ పొందాలని కోరుకుంటున్నాము. అంటే తక్కువ తారీఫ్తో, అంటే 260 రూపీస్ బేసిక్ ప్లాను, 140 రూపీస్ రీఛార్జ్తో ఈ బిఎస్ఎన్ఎల్ ముందుకు వస్తుందండి. ప్రజలందరూ కూడా ఈ బిఎస్ఎన్ఎల్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకుని బిఎస్ఎన్ఎల్కి అత్యధికంగా. విశాఖలోని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ APUWG ఆధ్వర్యంలో గాజువాకలో జర్నలిస్టుల దసరా ఉత్సవాలు జరిగాయి. గాజువాక అధ్యక్షుడు పరశురామ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాక్షి మాట్లాడుతూ మీడియా ప్రతినిధులు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని కోరారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వార్తలా ఉంటూ సమస్యల పరిష్కార సాధనలో ముందుండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రాజు, సిఐ కామేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డి హరినాథ్, కలం వాసు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె చంద్రమోహన్, రామచంద్రరావు, రాము, లీలా ప్రసాద్, AP ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చందు యాదవ్, ఉపాధ్యక్షులు రవి తదితరులు పాల్గొన్నారు. మరొకసారి క్షమపడుతూ ఈ సందర్భంగా APWG అనే యూనియన్ దానికి సంబంధించిన విషయాలు మా జిల్లా కార్యదర్శి రామచంద్ర గారు ఈరోజు ఇక్కడికి వచ్చేసిన వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ దసరా శుభాకాంక్షలు. లాస్ట్ ఇయర్ దీపావళి సందర్భంగా కలిసాము. అప్పుడు సాయంత్రం, ఇప్పుడు పొద్దున కలవడం జరుగుతుంది. సో నేను
మీ అందరికీ క్షమాపణ చెప్పాలి. కొంచెం 9 o'clock 8:30 ఇంతకుముందు అనుకున్నాము, కానీ సడన్గా సీఎం గారి ప్రోగ్రామ్ వచ్చేసింది, హార్డీగా రావడం జరిగింది. జర్నలిజం అంటే ఒక చాలా నోబెల్ ప్రొఫెషన్. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్జిఓలు, పబ్లిక్ ఎవరైనా చాలా పని చేస్తే ఆ వార్తలు రాయడం ఆ జర్నలిస్ట్ తప్ప ఎవరు చేయలేరు. జర్నలిస్ట్ వచ్చేసి సమాజంలో చెడు, గొప్ప, మంచి పని ఇవన్నీ జర్నలిస్టే ప్రజలకు తెలియజేయాలి, ప్రభుత్వానికి తెలియజేయాలి, అందరికీ తెలియజేయాలి. అప్పుడు వాల్టేర్ చెప్పారండి, పెయిన్ ఈజ్ మైటీ దెన్ ద సోల్డ్. అంటే ఒక ఆయుధం కంటే పెయిన్ గొప్పది, ఎక్కువ బలం పెయిన్కి ఉంది, ఆ పెయిన్ మీ చేతుల్లో ఉంది. కానీ మీకు బలం ఉన్నప్పుడు మీకు రెస్పాన్సిబిలిటీ, మీ బాధ్యత కూడా పెరుగుతుంది. బాధ్యత ఇక్కడ మనం నిర్భయంగా, ధైర్యంగా నిజం రాయాలి. కానీ కొందరు జర్నలిస్ట్ ముసుగులో ఈరోజు మీ ప్రొఫెషన్కి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని మీరు కూడా విని ఉంటారు. మన దేశంలో ప్రతి రాష్ట్రంలో ఈ సమస్య కూడా ఉంది. నా దగ్గరికి కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 సక్సెస్ అయింది అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని తీరుగూడెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ స్వయంగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిడదవోలు నియోజకవర్గంలో 35,000 మందికి 15.31 కోట్ల విలువైన పెన్షన్లు అందిస్తున్నామని వెల్లడించారు. పట్టణ వ్యాప్తంగా 4,224 మందికి 1,89,19,500 రూపాయల విలువైన పెన్షన్లు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, కమిషనర్ తోట కృష్ణవేణి, జనసేన పార్టీ పట్టణ ఇన్ఛార్జి రంగా రమేష్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద కూడా ప్రసరించాలని, తద్వారా మన జీవితాల్లో వెలుగు నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా నిడదవోలో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, వారి వారి రంగాల్లో అందరూ కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. దానికి ప్రభుత్వపరంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలని చేయటం విషయంలో కానీ, మీకు అందుబాటులో ఉండే విషయంలో కానీ నిరంతరం మేమందరం కూడా కృషి చేస్తామనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు నిడదవోలు పట్టణంలోని తీరుగూడెం ప్రాంతంలో చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు, కమిషనర్ గారు, ఇతర నాయకులతో కలిసి ఈ పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ టౌన్ మొత్తం మీద చూసుకుంటే 4,224 మందికి 1,89,19,500 కిమ్మత్తు పెన్షన్లని ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది ఎంత ఉన్నప్పటికీ కూడా, గత ప్రభుత్వం ఖజానాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తామనేటువంటి మాటతోటి వెంటనే దాన్ని అమల్లోకి తీసుకురావటం, అది కూడా మీరందరూ గమనించాలి, మనకు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏప్రిల్ నెలలో ఆ రకమైనటువంటి హామీ ఇచ్చాం కనుక, మొదటి పెన్షన్ ఇచ్చేటప్పటికి జూలై వచ్చింది కనుక మనకి ఏప్రిల్, మే, జూన్ ఆ 3 నెలలకి సంబంధించి కూడా కలిపి మొత్తం 7,000 మొట్టమొదటి నెలలో ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఇలాగా ఎప్పుడైతే మనం హామీ ఇచ్చామో ఆనాటి నుంచి కార్యక్రమాలను అమలు చేయాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రత్యేకత అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో మనం పేద ప్రజలకు ఏవైతే సూపర్ 6 అనేటువంటి హామీలను ఇచ్చామో, ఆ సూపర్ 6లో స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలందరికీ ఉచితంగా బస్సు కార్యక్రమం కానివ్వండి, పెన్షన్ల పెంపుదల కానివ్వండి,
అదేవిధంగా అన్నదాత సుఖీభావ కార్యక్రమం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి. ఇలాగ మీరు ఈ సూపర్ 6 కార్యక్రమాలన్నింటినీ డిఎస్సి మొన్ననే అందరికీ కూడా 16,000 పైచీలకు టీచర్ ఉద్యోగాలు కల్పించడం కానివ్వండి. ఇవన్నీ చూస్తే అందుకే ప్రజలందరూ కూడా రాష్ట్రంలో సూపర్ 6 ఈజ్ సూపర్ హిట్ అనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భం మనందరం గుర్తు చేసుకోవాలి. ఇవాళ ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2,000 రూపాయలు 3,000 చేయడానికి వారికి 5 సంవత్సరాలు. పీఠాపురం పాదుగయ క్షేత్రంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో 10వ రోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని మహిషాసుర మర్దిని అవతారంలో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ పర్యవేక్షణలో అర్చకులు రాజరాజేశ్వరి పురోహూతిక అమ్మవార్లకు లక్ష్మ కుంకుమార్చన, పుష్పార్చన, విశేష పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను వృద్ధులు, దివ్యాంగులకు నిత్యావసర సరుకులను ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. హుకుంపేట గ్రామ పంచాయతీ కాపులపేటలో కలపాటి మంగాయమ్మకు వృద్ధాప్య పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ప్రతి నెల ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తున్నారని అడగగా మంగాయమ్మ అవును అని సమాధానం ఇచ్చారు. రేషన్ సరుకులు కూడా సమీపంలోనే అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కేఎస్ ఆర్మాస్ట్రాంగ్, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్వివిఎస్ మూర్తి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి కేఎన్ జ్యోతి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నెల కడుతున్నారా? ఎంత మీ గ్రూప్ లో ఎంత పొదుపు ఉంది అంత మీకు ఐడియా ఉందా? మీ గ్రూప్ లో మీరు అందరూ 100 రూపాయలు కడుతూ ఉన్నారు కదా, మీ గ్రూప్ తెలుసుకోవాలి కదమ్మా. మెప్మా ఎలా వస్తారు? ఇది రూరల్ అయినా సరే ఇది మెప్మా. ఓకే, ఇప్పుడు మీ గ్రూప్ లోనమ్మా మీరు పొదుపు చేసిన అమౌంట్ ఎంత అంటూ కళ్ళు మెదపండి మామగారు, తుడుచుకోకర్లేదు. వయసు ఎంతమ్మా? తేలిగ్గా ఉండి శుభ్రంగా అలాగే వచ్చి ఎంత బాధపడద్దో ఎవరేం బాధపడట్లేదు. నా గురించి అండి ఏమి పదిలేదు, మీకు రాకపోయినా ఆమె దాంట్లో వేసుకుని మీకు ఇస్తారు. దీనికి సంబంధం లేదు అమ్మ. ఇది పడకపోయినా పర్లేదు, టెన్షన్ పడదు. సరే, బియ్యం వస్తున్నారు కదా, ఇంటికి వస్తారా? ఎక్కడికి వస్తుంది బియ్యం?
ఇక్కడికి స్ట్రీట్ లోకి వ్యాన్ వస్తుంది ఇప్పుడు ఇంతకు ముందు గురించి చెప్పుకున్నారు. ఎక్కడ ఇస్తున్నారమ్మా బియ్యం? ఎక్కడ ఇస్తున్నారు? ఈదులు ఎక్కడ? ఎవరు తీసుకుంటారు బియ్యం? ఇంటికి తేవట్లేదా నీకు? ఇంటికి తెచ్చేస్తున్నారా బియ్యం? బియ్యం కాదమ్మా, ఇంటిగా తెస్తున్నారా బియ్యం? పక్కనమ్మా మీరు పక్కన మీ కోడలా? ఇచ్చేటప్పుడు డబ్బులు ఏమన్నా అడుగుతున్నారా? అడగరాండి, మీ కోడలు కాదమ్మా. అమ్మాయి ఉండ కదా చెప్తారు మనం అడిగితే. ప్రియమైన కులపతి మంగాయమ్మ గారికి నమస్కారం. మీరు మీ ఆర్థిక అవసరాల కొరకు ఎవరిపైనా ఆధారపడకుండా జీవించడానికి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు మన ఆంధ్రప్రదేశ్ పథకమైన ఎన్టీఆర్ పెన్షన్ ప్రతి నెల మొదటి రోజున మీ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణం శాంతినగర్లో 25వ వార్డులో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా పగడాల సతీష్ గాయత్రి దంపతులు, తంగిళ్లపల్లి రాము మౌనిక దంపతులు, ముదిండి శ్రీరామరాజు సంతోషిని దంపతులు ప్రత్యక్షంగా నిర్వహించిన కుంకుమ పూజలో పాల్గొన్నారు. బ్రహ్మరి కూచిపూడి నాట్య నిలయం కళాకారునిలు భరతనాట్యం ప్రదర్శించి భక్తులను అలరించారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి కేదార్ శెట్టి రవి, దాసరి రాజేష్ ఆర్థిక సహకారం అందించారు. ఉత్సవ కమిటీ సభ్యులు నీలాపు గురునాథ్ రెడ్డి, రాగిరెడ్డి అర్జున్, అడ్డల ప్రసాద్, ఎర్రంశెట్టి దుర్గారావు, దండ భద్రం, పగడాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. వార్తల ముఖ్యాంశాలు. విజయనగరం జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు సూపర్ 6ను సూపర్ హిట్ చేశామన్న సీఎం. రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడి. రాజమండ్రి తిరుపతి మధ్య విమాన సర్వీస్ను వర్చువల్గా ప్రారంభించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. రాజమండ్రి నుండి పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పార్టీ డిజిటల్ బుక్ QR కోడ్పై అవగాహన. పాల్గొన్న జిల్లా వైసీపీ అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే MyTV న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.